మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ చిన్నోడు వర్షిత్. విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త. 6,200 కోట్ల బకాయిలు 100 రోజుల్లో చెల్లింపు. మంత్రులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 50% నిలిపివేత. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అయితే వచ్చే ఇప్పుడు మినిస్టర్స్ కి ఎమ్మెల్యేస్ కి వచ్చే కొంచెం డబ్బు అయితే ఉంటుంది కదా, దాంట్లో నుంచి 50% అయితే విశ్రాంత ఉద్యోగులు అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన మెంబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే 6,200 crore బకాయిలు అయితే 100 రోజుల్లో చెల్లిస్తారట. సాగే దారిలో ఆపే సమస్యలు ఏదైనా టోల్ గేట్స్ గురించి అయితే ఇచ్చారు. ఈసారి వానలు ఎట్టుంటాయో ఏది ఇప్పుడు సమ్మర్ సీజన్ లో కూడా అయితే వానలు అయితే చాలా డేంజరస్ కాబట్టి పంట నష్టం అయితే జరుగుతుంది కదా, దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ప్రభుత్వం సానుకూలం, తొందరపాటు నిర్ణయాలొద్దు. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఏది ఇప్పుడు నిన్న ఒక మీటింగ్ లో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇలా ఏదో చెప్తున్నారు, ఈ తొందరపాటులో నిర్ణయాలొద్దు అని. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. ఆపదలో ఆహార అధికం, యుద్ధం, విపరీత వాతావరణం రెండు మన రైతులను నిండా ముంచుతున్నాయి. హర్ముజ్ దిగ్బంధనంతో చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల సరఫరాలు అంతరాయాలు ఏర్పడటంతో ఆహార ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. బియ్యం నుంచి వంట నూనె వరకు అన్ని నిత్యావసర వస్తువులపైనే వ్యతిరేక ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల, స్వదేశీ విపణిలో ధరల పతనం వంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఈ మన రైతుల గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి అయితే యుద్ధం, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాలకైతే యుద్ధం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే మొత్తం మన రైతులకి అయితే చాలా వరకు నష్టం అయితే వస్తుంది ఈ యుద్ధం, అలాగే విపరీత వాతావరణం. ఇందువలన అయితే ఇప్పుడు హర్ముజ్ జలసంధి అయితే మొత్తంగా మూసేశారు. ఒకవేళ ఫస్ట్ పేజ్ లో కూడా అయితే ఇచ్చారు, ఒకవేళ ఇరాన్ అన్ని ఏమైతే వెళ్తాయో ఓడలు వాటిని అయితే ధ్వంసం చేయండి అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే హెచ్చరించాడు. ఇలా అయితే మొత్తం అక్కడ క్లోజ్ అయితే అయిపోయింది హర్ముజ్ జలసంధి అయితే. ఇందులో అయితే బియ్యం నుంచి వంట నూనె వరకు అయితే నిత్యావసర వలసల పైన కూడా అయితే ప్రభావం అయితే చూపుతుంది. ఇప్పుడు దీంట్లో అంతర్జాతీయ మార్కెట్లు కూడా అయితే పెరగడం, స్వదేశీ విపణి ధరలు కూడా అయితే కొన్ని పెరగడం అయితే జరుగుతున్నాయని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో. రైతాంగానికి కోలుకోలేని దెబ్బ అయితే ఇప్పుడు రైతులకైతే ఇది ఒక కోలుకోలేని దెబ్బ అనేది ఇచ్చారు ఇక్కడ. ఇది 1 month 2026 ఫిబ్రవరి నుంచి అయితే ఇక్కడ ఈ యుద్ధం అయితే స్టార్ట్ అయింది. మొత్తం 2 months అయితే అయిపోయింది. దృక్పథం మారాలి, దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్. డార్క్ ఫ్యాక్టరీలో రోబోల రాజ్యం, కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గల్లంతవడం ఇప్పటికే పెద్ద సమస్య. మరోవైపు మర యంత్రాలతో నడిచే కర్మాగారాలతో కార్మికుల ఉపాధికి ఎసరు వస్తుందనే ఆందోళన పెరుగుతోంది. వీటిలో రోబోలు ఏడాది పొడవునా రోజులో 24 గంటలు ఉత్పత్తి సాగించగలవు. ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో నడిచే ఈ రోబో కర్మాగారాలను
స్వాక్టరీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ డార్క్ ఫ్యాక్టరీ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు అయితే ఇప్పుడు స్టార్ట్ కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా అయితే గల్లంతవుతున్నాయి. అలాగే ఇప్పుడు మరోవైపు అయితే ఇంకొన్ని యంత్రాలు కూడా అయితే యూజ్ లేకుండా అయితే వెళ్తున్నాయి రోబోట్స్ రావడం వలన. ఇప్పుడు ఇలా అయితే లైక్ టెస్లా కంపెనీ, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీలో అయితే కార్స్ తయారు కావడానికి ఓన్లీ ఒక్కో కార్కి 1 గంట అయితే పడుతుంది. ఎందుకంటే అవన్నీ అయితే రోబోట్స్ చేస్తాయి. దాంట్లో అయితే 24 గంటలు అయితే అవి అయితే పనిచేస్తాయి. కానీ మనుషులు అయితే ఒక 18 hours 20 hours అయితే పనిచేసి మిగతా అవర్ అయితే రెస్ట్ అలా అయితే తీసుకుంటారు కదా. కానీ ఇవి 24 గంటలు కంటిన్యూస్గా అయితే వర్క్ చేస్తున్నాయి. అలాగే ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో అయితే నడిచే ఈ రోబో యంత్రాలకైతే ఇప్పుడు డార్క్ ఫ్యాక్టరీ అనేది ఒక పేరు అయితే పెట్టారు అనేది ఇచ్చారు. తమిళనాడులో తొలిసారిగా తమిళనాడులో అయితే PAL-15 క్షిపణి ప్రయోగించారు కదా. ఇప్పుడు ఇదైతే ఒక డ్రోన్, దాన్ని అయితే తమిళనాడు రోబోటిక్స్ అయితే తయారు చేశాయి. నిరుద్యోగం ముప్పు దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఏదైతే ఎటువంటి పేజ్ వచ్చిన వార్తలు. ఇప్పుడు సిరీ పేజ్ పెద్దలకు ఏది మేలు అయితే ఇక్కడ సేవింగ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అయితే. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. ఇప్పుడు ప్రతిభ పేజ్ నిరంతరం ప్రవహించే అద్భుత శక్తి స్వరూపం అయితే ఇక్కడ ఎనర్జీ గురించి అయితే ఇచ్చారు. ఎనర్జీ అయితే ఎలా వస్తుంది అని. అలాగే సీ బ్రీజ్ అలాగే ల్యాండ్ బ్రీజ్ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు వసుంధర పేజ్ మానసిక గాయాన్ని తగ్గించాలని అయితే ఇక్కడ మిహికా బజాజ్ గారి గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్ తొలి ప్రపంచ ప్రదర్శన అయితే మహేష్ బాబు గారు ఒక మూవీ అయితే మొత్తంగా వరల్డ్ అయితే చూపిస్తున్న అయితే ఇచ్చారు ఇక్కడ. టోల్ కేంద్రాలు టోటల్ గా కష్టాలు అయితే ఇక్కడ టోల్ కేంద్రాల గురించి అయితే ఇచ్చారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా అయితే పెరుగుతుంది అని టోల్ గేట్స్ దగ్గర. రోజుకి 20 కుటుంబాల్లో విషాదం అయితే మన డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్స్ వాంకడేలో విజిల్ మోత, ముంబైపై చెన్నై భారీ విజయం, సంజు అజేయ శతకం విజృంభించిన అఖిల్ నూర్ ఏదో నిన్న జరిగిన మ్యాచ్ లో నిన్న వాంకడే స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరిగింది. అక్కడ ముంబై పైన అయితే చెన్నై అయితే గెలిచింది. దీనిలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ అయితే సెంచరీ చేసి లాస్ట్ దాకా అయితే ఉన్నాడు. అలాగే అఖిల్ అయితే 4 వికెట్స్ తీసుకొని జస్ట్ 17 రన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ఐపీఎల్ ఈనాడు బెంగళూరు వర్సెస్ గుజరాత్. ఇప్పుడు వేదిక అనేది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే జరుగుతుంది నైట్ 7:30కి అయితే. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ మెరిసిన షాంటో ముస్తాఫిజుర్ అయితే నిన్న జరిగిన బంగ్లాదేశ్ ఓడిఐ మ్యాచ్ లో అయితే వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ అయితే గెలిచింది. లోపాలు బయటపడడం మంచికే అయితే ఇక్కడ నిన్న జరిగిన థర్డ్ T20 మ్యాచ్ లో అయితే మన ఇండియా అయితే ఓడిపోయింది అనేది ఇచ్చారు. ఇప్పుడు బిజినెస్ పేజ్ సూచీలకు ముడి చమురు సెగ అయితే ఇప్పుడు హర్ముజ్ జలసంధి అయితే క్లోజ్ చేశారు కదా. ఇక మొత్తం మన సెన్సెక్స్ అలాగే నిఫ్టీకి అయితే నష్టాలు వచ్చాయి. సెన్సెక్స్ అయితే 852 పాయింట్స్ తగ్గి 77,664 పాయింట్స్ ట్రేడింగ్ ఎండ్ అయింది. నిఫ్టీ అయితే 205 పాయింట్స్ తగ్గి 24,173 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ ఎండ్ అయింది. మళ్ళీ ఈ రోజు అలాగే రేపు అయితే స్టాక్ మార్కెట్ కి హాలిడే. 20,000 మంది ఫ్రెషర్
ఏదైతే ఇక్కడ 20,000 మంది ఫ్రెషర్స్ అయితే తీసుకుంటారనేది ఇచ్చారు. ఇక్కడ అయితే ఈరోజు అయితే స్టాక్ మార్కెట్ కి అయితే హాలిడే లేదు. ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే అయితే హాలిడే అయితే ఉంటుంది. ఓటెత్తారు ఎవరి కోసమో. ఏదైతే ఇక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే మమతా బెనర్జీ, స్టాలిన్, సిసి జ్ఞానేష్ కుమార్ వీళ్ళ గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఏదో బద్రీనాథ్ టెంపుల్ కూడా అయితే తెరుచుకుంది అనేది ఇచ్చారు. ఇక్కడ అయితే కేదార్నాథ్ టెంపుల్ తెరుచుకుంది, ఆ తర్వాత ఇప్పుడు బద్రీనాథ్. నెలాఖరు కల్లా మెట్రో ప్రభుత్వ పరం. ఏదైతే ఇప్పుడు మెట్రో అనే 1 మంత్ తర్వాత ఏది ఈ మెట్రో అనేది ఒక ప్రభుత్వ గవర్నమెంట్ కి అయితే చెందుతుంది అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ గా అయితే ఉంది. మొక్కజొన్న రైతులకు బాసట. మమ్మీ సిబిఐ పై ఒత్తిడి తెద్దాం. న్యాయపరమైన అంశాలపై 5గురితో కమిటీ. ఏది ఇక్కడ సిబిఐ గురించి ఇచ్చారు. ఇక్కడ ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.